దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. హలో, ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. నన్ను చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చావు. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకున్నావు కానీ అగ్గిపెట్టి ఒకసారి పుల్లలే. నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా వెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. రెండు నాన్నపై ఎడుతున్నాయి. ఇంకో పుల్లి ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. థ్యాంక్స్. ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గిపెట్టి 2 అగ్గిపుల్లలు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గిపెట్టి 2 అగ్గిపుల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గిపుల్లలు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరకపోతే సిగరెట్ వేసినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ఎలా ఎడుతుంది ఇటు. అయ్యి బాబు, ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇంట్లో వేసుకున్నాడు? సౌండ్ ఇచ్చానా రాదా? ఆ చెవులకి ఆటం బాంబ్ సౌండే వినపడదు, ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసినట్టే ఉంది, ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. నువ్వు కరెంట్ బిల్ సార్. చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తావేంటి? బయట నుంచి చూడగాని ఉందా స్పీకర్ కట్టండి సార్. ఓ సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా నీ దుప్పటగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా, మొహం పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు, ఆ ఇంట్లో చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు, సిగ్గుపెట్టేట. సిగ్గానా తలకాయ? గొంతు పోయేట అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కరెంట్ బిల్లు బద్దలైపోతాయి. వీడు మొహం, మన 2 కరెంట్ బిల్లులు ఎప్పుడు బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంటర్ అన్ని రాలిపోయినాయి. పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటే ఆమెతో నీకు జోకులు వచ్చిన పని చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్. మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ప్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. చెప్పరేమండి సార్. మరి పండగ ఏమన్నా దయదలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబాబు, ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలు లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్ లెట్టుకెళ్ళి నేనేం చేసుకోను. వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ముందు మీ పుట్టింటికి తెలియాలా? చెవుడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ ముట్టికి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి? ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును, ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే అలా గోడంలోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేక్ ఓబరాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. ఎందుకు అలా పడిపోయావు? ఆ సంగతి తర్వాత చెప్తాను కానండి. ఐశ్వర్యరాయ్ మీ మనవరాలండి? కాదు, నేనే. అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట. ఇంతకీ మీ అసలు పేరు ఏంటండి? కుమారి పుల్లమ్మ. మరి ఐశ్వర్యరాయ్ ఎందుకు మార్చుకున్నారు? పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉందండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థ్యాంక్స్. మరి నైట్ ఎవరికి ఏదైనా చేతులు ఇది నేనేం చేసుకోను. నువ్వే కట్టే. నీ నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. నేనే సోనేల్
ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందుంది. అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తానా? ఛాన్స్ సంగతి ఎవరికి కావాలి, ముందు నా అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మన ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోతా. పోతే పోయింది లేదు అనుబంధం. ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు, లాస్ట్ డెసిషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసిన పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకున్నావంటరా? చీపుగా ఉందా నీకు? అపార్ట్మెంట్స్ లో అమ్మాయి బీటేస్తారా? బీటేస్తారా? నువ్వెంత నీ ఏజ్ ఎంతరా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతామేంటి, చంపేయాలండి. ఈడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్ కచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా థ్యాంక్స్ అన్నయ్య. నేను మరీ నీకు యూజ్ ఎంతో గల్లా అంటున్నా. పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఈ ఫీజు. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పు ఇవ్వను రోయ్. ఇదేం బతకండి? ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. ఆడవడా? వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జనా నూర్జనా ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని ఆ. నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు, నా కళ్ళేవా? వావ్, ఎంత చేంజ్. చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్. మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి, పాడుకోండి. మీకేం కావాలో నేను చూసుకుంటాను. ఓకే? ఏంటక్క అలా వదిలేసావు? ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా? తప్పురా, స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు. మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు, పాపం కూడా. సార్, మనీ ఆర్డర్. మంచి టైంలో వచ్చినట్టున్నాను. మనీ ఆర్డర్ సార్. అవసరం లేదు, ఆ డబ్బు వెనక్కి పంపించాయి. వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు. ఈసారైనా తీసుకోండి సార్. చెప్పింది చెయ్యి. పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆగు.
వినాయక చవితి కదా. థ్యాంక్స్ అండి. సార్ కరెంట్ బిల్ సార్. ఉమ్. థ్యాంక్స్ సార్. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద మనిషి వచ్చిన మేనేటర్ తిప్పించేస్తాడేటి? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో. నా స్విచ్ లో ఏలెట్టావనుకో మీటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా ఇది ఎలా ఉంది? నీకు శారీ బాగుండదా? బాగుండదా? బామ్మగారు, ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర. లేటెస్ట్ గా ఏదైనా షిఫన్ చేసి చూపించు. ఈ చీర చూడండి మేడం, వావ్, ఈ శారీ ఎంత? 1300 అమ్మా. 1300? ఎందుకయ్యా దానికి 1300? ఒక్కసారి అవుతుందే డోర్ కట్టిన కూడా పనిచేయవు. ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నాను, 300కి ఇస్తావా? అంత రేట్ ఏందిలే మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏం ఒళ్ళు బలిసిందా? ఆ? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడదాం అనుకున్నావా? ఎవరు? నేనా? మీతోనా? ఏ ఈ సారీ చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. ఏమైంది అంకుల్? అయ్యో బాబు, అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు కెవ్వును అరిచి లోపల పడిపోయి ఉంటే. నవ్వడం కాదు, అందరూ ఆలోచించాలి. నవ్వడానికి 1 నిమిషం చాలు, ఏడవడానికి 1/2 నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. సునీల్ లీలా బన్సాలా? ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే. మీరు ఏం మాట్లాడుతున్నారో అందరికీ అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఏమన్నా పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తావు? నాకు ఏమైనా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్నే. బ్యాచులర్స్ కి ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకొస్తే మన పాత ప్రధాని బ్యాచర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా? ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులరే. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. ఈడిచ్చిందంటే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ కి, జంజాల్ లాంటి రైటర్ దొరకవు. 13 రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ. అక్కడ తీసురా. అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటే వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. ఇదేంటిది ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకేదైనా సరే ఆర్టిస్టిక్ గా, ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? వీడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు, బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టేవాడి రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోవడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్. ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6000. అయితే 2000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6000కి అద్దెకి తీసుకుని అందులో సగం 2000కి నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4000కి నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్,
చీకటి పడిందంటే ఊళ్ళో లైట్లు అన్ని వెలుగుతాయి, నా కంటిలో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్దీ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు. రేచీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. జై సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడ్డి చెప్పుడు లేకుండా లేట్ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బల్బు అయిపోయింది ఏంటి? వచ్చేసారా సెక్రటరీ గారా? బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట. చీకటికి వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సరే సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెళ్తుల్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కారు వస్తుంది. ఇదిగో. ఎవరదే? ఇదిగో, ఏంటయ్యా ఇది గేట్ తీసావు? కారు వచ్చింది కదండి. కారా? ఇది ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా వినపడింది. బతికించారు. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా ఏం కొంపదీసి? ఓ నాయను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే, సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సాంగ్ భలే ఉంది కదండి. ఇదేంటయ్యా సాంగ్ లేకుండానే డాన్స్ చేస్తున్నారా? ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా, నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఈడి ముసల వయసులో ఈ ఇసాత గీతాలు, ఫ్లాష్ బ్యాక్, నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం ఈయన బతికించవా? దేవుడా, ఇదేం ట్రాఫిక్, ఇవేం రోడ్లు, శాంతం పెట్ట, అదేం దుక్కుడు. ముసలన్నా చావడానికి నా కారు దొరికిందా? నేను చావడానికి చాలా టైం ఉంటుంది, వెళ్ళు. ఏడికే ఉంది పెద్ద కారు. ఎప్పుడు చదువుతాను ఏమో. అయ్యో బాబోయ్, అయ్యయ్యో ఆగండి కాసేపు. అమ్మయ్యా, గల్లం గట్టెక్కి పిండం బయటపడింది. ఒకప్పుడు ఈ రోడ్డు మీద సైకిల్ కూడా కనపడేది కాదు. మళ్ళీ ఈ రోడ్డు దాటి వెళ్తూ నా వల్ల కాదు. ఎందుకు కాదు? చిటికేసే లోపల రోడ్డు దాటించేస్తాను. అబ్బా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా. అది అలాగే ఉంటదిలే. నీకెందుకు? 2 నిమిషాల్లో ఇటు నుంచి దాటించేస్తాను కదా. ఆగరా. ఆగను. అబ్బా, నా మాట వినరా. వినను. నువ్వు ఏమైనా సీతయ్యవా? కాదు, నా పేరు సూర్య. మరి సీతయ్య ఎవడి మాట వినడంటారే? ఆయన బ్లడ్ గ్రూప్ పేర్లే. వద్దరా నువ్వు అరమ్మక. దింపరా నన్ను. చెప్తే వినరా. ఒరే దింపరా. హ్యాపీనా? నువ్వు ఉండయ్యా బాబు, నాకు ఆయాసం వస్తావు. పర్వాలేదు, నాకేం ఆయాసం లేదు. మీరేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. ఏమండి, బామ్మగారు పాపం రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేనే అటు నుంచి ఇటు తీసుకొచ్చాను. మనంతా హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ టెండెన్సీ. ఓకే, బాయ్ బామ్మగారు. బాయ్ బాయ్. ఓరి వీడి దుంప దగ్గర నన్ను నిలువున ముంచాడు కదే. ఏమైంది ఐసు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఏమిటి? ఎంతో కష్టపడి ప్రాణానికి తగ్గించి రోడ్డు దాటితే ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు నన్ను ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి హెల్పింగ్ హ్యాపీ అయినా టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అయ్య బాబాయ్, ఇంత ట్రాఫిక్ లో మళ్ళీ ఎలాగే నేను రోడ్డు దాటేది? ఐసు, నువ్వేం బాధపడకు, రోడ్ నేను దాటిస్తాను కదా. హలో, మన అపార్ట్మెంట్స్ లో అందరికి మైక్ టెస్టింగ్. 1 2 3 4. ఏంటయ్యా అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు కూడా పాడుతున్నాడు, మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు, ఇప్పుడు పాటలు అవసరం అని. అరే మళ్ళీ పాటలు అంటారు, ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. సర్లే. ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. రే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావేంటి? ఇదిగో ఆ మామిడి ఒక మంటపానికి కట్టు. నేను చెప్పింది కూడా అదే.
నువ్వు అదే చెప్పావా? ఆ. ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరన్నా పట్టుపోతే. అంటే నువ్వు గేటు కాపురా ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురా ఉన్నావా? అది కాదు. రిజిస్ట్రార్ రంగనాథన్ గడి ఫ్లాట్ ఎక్కడరా? రిజిస్టర్ బుక్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఆఫీస్ లో ఉంటుంది. కొట్టమైంది. ఏమండి, ఆయన కొట్టద్దు. రిజిస్టర్ గారు 2nd ఫ్లోర్ 206 లో ఉంటున్నారు. వెళ్ళి వాడిని లాక్కరండి రా. ఎవరు వీళ్ళు? పదరా బయటికి. నన్ను వదిలు. వదిలే బయటికి. ఎవరు వీళ్ళు? నిన్న నువ్వు పెళ్లి చేసిన దేవిమోహన్ ఎక్కడరా? తెలీదు. దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం తెలియదారా? దొంగతనంగా చేయాల్సిన క్రమం నాకేంటి? పెళ్లి చేసుకుంటామని 15 రోజుల ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెడతాం. అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం. పెళ్లి చేయటమే మా బాధ్యత. పెళ్ళైన తర్వాత వాళ్ళెవరో ఏంటో మాకు అనవసరం. ఓహో, 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట. ఇది నీ కూతురేగా, ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను. 15 రోజుల తర్వాత పెళ్లి, ఆ రోజే శోభనం. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఎవరైనా అడుగు ముందుకు వేస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. థ్యాంక్ యూ బాబు, నా కూతురు జీవితాన్ని కాపాడు. మళ్ళీ కొట్టేవయ్యా ఇంతమందిని సౌండ్ లేకుండా. ఎనీవే కంగ్రాచులేషన్స్, సమయానికి వచ్చి కాపాడావు దేవుళ్ళగా. దేవుడు నేను కాదండి, ఆయన. ఎంతో మంది లవర్స్ కి ధైర్యం చెప్పి హెల్ప్ చేసిన వాడు నన్ను భయపడతావేంటి? నేను లవ్ కి హెల్ప్ చేసి ఇవ్వండి, కానీ లవ్ అంటే ఈ పిల్లకే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలర్జీ. తోలు తీసేస్తారు చేస్తా. సార్ మనీ ఆర్డర్. అదిగో చూడు, నేను చెప్తే నమ్మవు కదా, ఇప్పుడు నీకే అర్థమైపోద్ది. సార్ మనీ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించమంటారా? అడగాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ లెటర్ ఉంది, ఇక్కడ సంతకం పెట్టండి. ఆ మనీ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? నువ్వు ఇందాక నుంచి ఇలా చూస్తున్నావే, స్వప్న ఆ లక్క దివ్య దగ్గర నుంచి. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగింది. కామన్ గానే మాస్టర్ ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయి అతను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కానీ ఈ కుటుంబం ఏ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ నెల నెల ఇంటికి మనీ ఆర్డర్ పంపిస్తుంది. ఈయనేమో అమ్మాయి ఎప్పుడో చేసిన పనికి ఇప్పటికి కూడా మండిపోతా మనీ ఆర్డర్లు అయ్యి వెనక పంపించేస్తున్నాడు.
అలాంటి ఇంట్లోకి నువ్వు ప్రేమ పేరుతో ఎంటర్ అవుదామని చూస్తున్నావు. నిన్ను కూడా లెటర్స్ ఇన్సిడెంట్స్ ఇంచేస్తారు జాగ్రత్త. నా మాట నీ అమ్మాయిని వదిలేసుకో, నీకు ఇంకొక అమ్మాయిని ఎత్తి పెడతాను. నేను ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా ఆరోగ్యంగా కనపడుతున్నావు బాబు. నువ్వే ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. నా మాట ఏంటేను లేదా నీ కర్మ. ఐసు కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. రైట్ రైట్. నువ్వు ఉండే ఈయంతో గొడవ ఏంటి? అభిడ్చుకోండి, టికెట్లు ఇవ్వండి. టికెట్ 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 టికెట్. ఇదా లాజిక్? బైక్ ఎందుకు రిపేర్ అయింది ఇప్పుడు అర్థమైందిరా. బోర్డు డౌట్లు వద్దు, కాస్త సైలెంట్ గా ఉండు. అయ్యో, నా పర్స్ పోయింది. నా పర్స్ పోయింది. కండక్టర్, బస్ ఆపండి ప్లీజ్, బస్ ఆపండి. డబ్బులున్నాయా పర్సులో? పర్సులో డబ్బులు లేకపోతే కూరగాయలు ఉంటాయా? చాలా డబ్బుంది. ఇలా చేతితో గట్టిగా పట్టుకున్నాను, ఇంతలోనే ఎవడు లాగేశాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఒక్కొక్కళ్ళ కిందగా దింపి చెక్ చేసి నీ పర్సు నీకు ఇస్తాను. అప్పారా బస్ ఆపు. రారా అమ్మాయి చెక్ చేయండి. రా నువ్వు రా. కండక్టర్ గారు, ఏంటమ్మా? ఒకసారి ఆ బ్యాగ్ చెక్ చేయండి. ఇదే నా పర్స్. రాస్కెల్, చేస్తున్న పని చూస్తారే, కొట్టండి. వావ్, అమ్మాయి టైమింగ్ టైమింగ్. ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసింది. నాకు అస్సలు నచ్చలేదు. ఒక మగోడిని మగోళ్ళ చేత కొట్టించేస్తుందా? అదే కదా డైనమిజం అంటే. ఎలాగైనా అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బాబు, ఎవరో అమ్మాయి మీద చేయొత్తేనే బస్సులో బంతాట ఆడేసుకుంది. నువ్వు డైరెక్ట్ గా ఇంట్లో కాలెట్టే వరకు కన్స్ట్రక్షన్ కింద ఒక్కలు కూడా మిగలదు నీకు. ఒక కాలు పోయినా పర్లేదు, అడుగు ముందుకే, ఆమె ఇంటికే. ఏంటి తాంబూలం దేనికి? నీకు కదలే, మాస్టర్ గారు. నాన్నగారు ఇంట్లో లేరా? ఎవరు? ఓ నమస్కారం మాస్టారు. నమస్కారం. అరే ఏంటిది? ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? నేను సూర్యని. సూర్య? అదేనండి, 1990 సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా? చేశాను. అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను, గుర్తుందా సార్? ముందు నువ్వు ఈయన దగ్గర చదివేలేదు, గుర్తు తెచ్చుకో. రేయ్, ఆలు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరు మర్చిపోర్రా? మరి నేను మర్చిపోయానే. నువ్వు గురుద్రోహివి, దేశద్రోహివి. నీకు నాకు తేడా లేదంట్రా. అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్. మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిగ్గా దారిలో పెట్టారు. అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్? అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో నిజమే, జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో. అందులో ఎంతమందిని జైలు గుర్తుపెట్టుకుంటాడో. అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి, బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా. అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు. నువ్వేమో సినిమాలు తీస్తాను, డైరెక్ట్ చేస్తాను గాలి కబుర్లు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు? మీ శిష్యుని పొగుడుకోండి. ఇది పొగడ్త కాదు, నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది. లక్ష్మి, అవును సూర్యనే. సూర్య మనం పాలకొల్లో ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. నమస్కారం అండి. నమస్తే. అలా చూస్తున్నారండి, మీరు కూడా గుర్తుపట్టలేదా? తీసుకోండి మాస్టర్. ఏంటిది? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు. అందుకే మా వాడు గట్టి చేతులతో వచ్చాడండి. తీసుకోండి మాస్టర్. ఏంటండి ఇది? గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఒక గడ్డి పువ్వు గొప్పది. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ₹1 నాకు ₹1,00,00,000తో సమానం. స్వప్న, లోపల పెట్టమ్మా. ఈ పూలు మీరు పెట్టుకోండి.
క్లీన్ బౌల్డ్. అంటే బయలుదేరే ప్లేయర్ ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు 60 ఏళ్ళు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడైతే ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలను సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయలుపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొచ్చాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టు పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తున్నానంటారు. అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరిగబాలు ఎవరన్నా పగల కొడతా. ఏంటే ఇది? బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాలుకు సౌండ్ ఎత్తుకుంటుంది. అచ్చరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కులు పట్టేసావంటే నీ ఐ పవర్ అయ్యా. నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, ఏం పడుకోకూడదా? నేను మీకులా కదండి. బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఇదిగో ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిచేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనిపించు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నసుగుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అట్ట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగబులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరిమగుమా చూడగనే కలిగే జగతను ఎరుగదులే, అనుదినము ఇక కవించే యువకుల మనసులు తెలియబులే. సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. ఈ షూస్ ఎవరివి? -26y + 10 = 0. అరే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా? మరేమనుకున్నావు? అక్కనే ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా. అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా, ఈ పుస్తకాలను రాసింది మన శిశిరా. నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది. రేయ్, నోరుందని ఏమైనా మాట్లాడతావా? నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నేరా? నేను రావడం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా? ఇడియట్. ఎవరో ఏంటమ్మా, నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేర్చుకుంటే నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కమెంట్ చేయడం దేనికి? అది సరే, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నాన్న. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతున్నాయి అన్నమాట. ఏమైంది? ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటి, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా. మనిషి మంచివాడు, మర్యాదస్తుడు, పైగా మన కుటుంబం అంటే. చాలు చాలు ఈ ఉపన్యాసాలు. వెళ్ళి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చుకోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. కాఫీ థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటంటే స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది. అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? అంత రియాక్షన్ అవసరం. ఈ ఓవర్ యాక్షన్ ఆపు. అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం? అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంచుతున్నారు. అజ్జి బాబోయ్, సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్ స్టోల్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్,
చూసారా మీరు ఒక్క ఆర్డర్ వేసారో లేదో బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు ఉండరా సార్, రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్. నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చేయమనంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. వస్తానండి. కాఫీ తాగి వెళ్దు గాని. కాఫీ ఏంటండి, రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకున్నాడు మావాడు. నువ్వు రారా. రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. అన్నం పెట్టనా? రామా కూర్చో. చాలమ్మా. నాన్నా, ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏమీ అనుకోరుగా? చెప్పమ్మా. ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా. నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన. నీ ఉద్దేశం మంచిదే కాదన్ను, కానీ రేపు ఈ జాబ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావు. నాన్నా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు సూర్య. ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు, కానీ ఈ మాస్టారికి ఏదో చెయ్యాలన్న ఆరాటం అతనిలో కనిపించింది. నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది. అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే. కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నీకోసం కాదు, నా కోసం. టైం అయిపోతుంది, ఇంకా మీ మిస్సం రాలేదటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభంగా అడ్డాడిదాకా నమ్మకం లేదు స్వామి. శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు, నమ్మకం లేదంటావు. అపశకునాల పక్షి. ఏయ్, ఈ టైటిల్ అయితే చాలా బాగుంది. అపశకునాల పక్షి, కింద క్యాప్షన్ రెక్కలేవు. ఎలాగుంది? వచ్చేసింది. అయ్య బాబాయ్, ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు. రండి రండి. ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నాం. వస్తారని నేను, రారని ఆడు. పెద్ద మినీ పేటింగ్ అయిపోయింది అనుకోండి. నేను రానని ఎందుకు అనుకున్నారు? వచ్చేదాకా వస్తారని తెలియక. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. నేను చెప్పానా ఈవిడి గురించే. గుడ్ మార్నింగ్. నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ని. సార్, మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి? మా నోడు తలుచుకుంటే మీకోసం సీఎం అని కూడా ఇక్కడ తెచ్చేస్తాడు, సెక్యూరిటీ లేకపోతే. కొంచెం ఓవర్ అయినట్టుంది. ఈ సీన్ కంత అవసరమా? మీరు రండి. ఓకే సార్. సో దిస్ ఈస్ యువర్ సీట్. ఫీల్ ఫ్రీ. మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా, చేంజ్ చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, జాబ్ చేసేది నువ్వా నేనా? నువ్వే అనుకో, కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని. నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? కరెక్టే కదా, వస్తాను. హలో, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్నగారికి తోకలవ్వే శిష్యుడిగా నువ్వు ఒకటివి దొరికావు. ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయనేమో ఒప్పిపోతున్నారు. జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు. 1 మినిట్. మళ్ళీ ఈ కంపెనీలో నిన్ను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ కి రిజైన్ చేస్తాను. మేషం, వృషభం, మిథునం. అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుస్తున్నాడు. వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఏమిటి చేయటం? హలో హలో హలో.
ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. అయిపోయి ఇటు వచ్చేసాను. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఈడేంటి నేను చెప్పిందే ఫోన్ లో వేరేవాడితో చెప్తాడు. ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి, అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింకు లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పు తెగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడే కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే, నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించలేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి, ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానుగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే ఆ పని మాత్రం చెప్పక దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు నన్ను మెయింటెనెన్స్ అడగకూడదు. ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం తొండి. కండక్టర్ లాగా అరిపోయింట్రా, నేనేమన్నా డ్రైవర్ అనుకున్నా కదా. ఒకసారి అలా చూడా. స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా? ఆ సైడ్ కి చూడు. వాడెవడో అమ్మాయికి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా ఇలా కొట్టే. పాప వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు నాలుగు పీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పావనుకో, వెంటనే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది. ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది. గో గో హిమ్యా. అన్న స్పెక్స్ అడితే మాస్, అన్న సీన్ ఎత్తే మాస్, అన్న వాచ్ అడితే మాస్, అన్న డైరీ అయిపోయినా మాసేనా మాస్. ఎరా ఆడపిల్లంటే అంత సీప్ గా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరేయ్, ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూసాననుకో, బట్టలతో సహా సీరేస్తాను రే. ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. నువ్వు నాకెందుకు ఏడవడానికి? ఆయన వదలండి. అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా? సైడ్ కొట్టడం ఏంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడతారా? ఐ విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వెధవేషాలన్నీ అమ్మాయిలు బొట్లో వేయడానికేగా. ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసావంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్, ఇది ఎవరు బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది. ఆగు. ఏంటి సైటా? లవ్వా? ట్రాప్ చేయాలని ప్లానా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు. మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్ లోనే మా అక్క కూడా చదువుకుంది. నువ్వు ఆ ఇయర్ లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు. అయినా నేను బయటపడలేదు. ఎందుకో తెలుసా? తన దగ్గర చదువుకునే స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను. ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను. నాకు జాబ్ ఇప్పించావు.
మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశాం. మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్, ఇమేజ్, సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా? నెవర్. నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను. నిన్నే కాదు, ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు. ఇకనైనా ఆడిన డ్రామాలు చాలు, ఆపే. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానంట. పాపం చిన్నపిల్ల కదా, ఎక్స్పీరియన్స్ లాగా అలా మాట్లాడింది. క్షమించదులే. హలో, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ రోజు ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు మా వాడు. ఇదిగో ఇంతమంది అమ్మాయిలు లవ్ లెటర్లు ఇస్తే మేమిద్దరం చలి తట్టుకోలేక పొద్దున చలిమంట వేసుకుంటున్నాం వాటితోని. ఏమంటే వాళ్ళంతమంది కోటీశ్వర్లు మా అమ్మాయిని చేసుకొని వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచోమంటున్నాడు వీడు. అమ్మో, నా వల్ల కాదు. చూడు స్వప్న, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు. అయినా ఈ తప్పు నీది కాదులే, నీ వయసుది. నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు, నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్. కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు. ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? నేను మీ నాన్నగారు వెనకపడ్డాను, ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను. అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు, నీకు ఆ ఫీల్ రాకూడదు. పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించినా, నా ప్రవర్తనలో తేడా కనిపించినా నన్ను క్షమించు. వస్తాను. హలో, మా ఓడు జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద పడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకండి, రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. జట్ట అలా అవుట్. పాపం, నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను. అతను చెప్పింది నిజమే, నేనే తొందరపడ్డా. అతను ఎప్పుడూ రాంగ్ గా బిహేవ్ చేయలేదు. అతను వెంట పడుతున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. హలో, మా ఓడు జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా